హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య మార్కెట్లో చూసినట్టయితే మనకు ఫోల్డబుల్ ఫోన్స్ బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ వాటి హవా కూడా చాలా పెరిగిపోయింది. రెగ్యులర్ డిజైన్స్ బాగా బోర్ కొట్టేసిన వాళ్ళందరూ కూడా మెల్లిగా ఈ ఫోల్డబుల్ ఫోన్స్ సైడ్ షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా మార్కెట్లో రిలీజ్ అయిన ఫోల్డబుల్ ఫోన్స్ అన్నిట్లో కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక కాంప్రమైజ్ అయితే డెఫినెట్గా ఉండేది. లైక్ ఒక ఫోన్లో కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేయలేకపోవడం, లేదా ఇంకో ఫోన్లో బ్యాటరీ కెపాసిటీ బాగా తగ్గించేయడం, లేదా ఇంకో ఫోన్లో వాటర్ రెసిస్టెన్స్ లేకపోవడం, ఇలా ఏదో ఒక కాంప్రమైజ్ అయితే కనిపించింది. బట్ ఫోల్డబుల్ ఫోన్స్లోనే ఒక రివల్యూషన్ తీసుకురాబోతున్నామని చెప్పి రీసెంట్గానే వివో వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు అండ్ వాళ్ళ కొత్త ఫోన్ కూడా రీసెంట్గానే లాంచ్ అయింది. ఆ ఫోన్ నేమ్ వచ్చేసి వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో. ఈ కొత్త ఫోల్డ్ ఫోన్ని రీసెంట్గానే లాంచ్ చేశారు అండ్ ఇది మార్కెట్లోకి ఈ జూన్ 13 నుండి సేల్కి అవైలబుల్గా ఉంటుంది. సో వివో బ్రాండ్ వాళ్ళు ఒక పెద్ద ఈవెంట్ పెట్టి చాలా ప్రెస్టీజియస్గా రిలీజ్ చేసిన ఈ వివో ఫోల్డ్ ఫోన్ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ ఫోన్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన కంటెంట్ ఏంటో చూసేద్దాం అండ్ ఆ తర్వాత ఫోన్ డిజైన్ అండ్ మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. సో బాక్స్ అయితే చాలా సింపుల్గా ఉంది అండ్ బాక్స్ మీదే మీరు చూడొచ్చు ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఎస్, ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా అండ్ ఇది కూడా ఈ ఫోన్కి ఒక ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా బాక్స్ ఓపెన్ చేసేస్తే ఫస్ట్ మనకు ఫోన్ అయితే ఉంటుంది. ఫోన్ చాలా 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 బాగుంది. ఇక ఈ ఫోన్ని పక్కన పెట్టేస్తే మనకి ఇంకో బాక్స్లో ఎక్స్కేర్ కార్డ్ అండ్ దాంతోపాటు సిమ్ ఇంజెక్షన్ టూల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకో బాక్స్లో టైప్ సి టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు 120 వాట్ ఫ్లాష్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇదే. సో వివో వాళ్ళు బాక్స్ కంటెంట్లో కూడా ఏది మిస్ అవ్వకుండా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఓన్లీ బ్యాక్ కవర్ మాత్రం ప్రొవైడ్ చేయట్లేదు. అది తప్ప మిగతావన్నీ కూడా మీకు బాక్స్లోనే దొరికేస్తాయి. వివో, ఒప్పో, వన్ప్లస్ లాంటి బ్రాండ్స్ చేస్తున్న మంచి పని ఏంటంటే చాలా వరకు వీళ్ళు ఛార్జర్స్ని బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ కూడా అవుతుంది. యాపిల్, శాంసంగ్ అండ్ రీసెంట్గా నథింగ్ బ్రాండ్ వాళ్ళు కూడా బాక్స్లో ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో దాన్ని సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల కొంతమంది కస్టమర్స్ని కూడా లూజ్ అవుతున్నారు. సో సపరేట్గా మళ్ళీ ఛార్జర్ని కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా వీళ్ళు డైరెక్ట్గా బాక్స్లోనే ఛార్జర్ని ప్రొవైడ్ చేయడం వల్ల చాలామంది కస్టమర్స్ని వీళ్ళైతే అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఫోన్ డిజైన్ విషయానికి వస్తే నేను ఇప్పటిదాకా చూసిన ఫోల్డ్ ఫోన్స్ అన్నిట్లో కూడా ఇది ది బెస్ట్ అండ్ ది స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్తాను. అసలు ఒక ఫోల్డ్ ఫోన్ని ఇంత స్లిమ్గా డిజైన్ చేయొచ్చు అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. బట్ వివో వాళ్ళు అయితే దీన్ని అచీవ్ చేయగలిగారు. ఈ ఫోన్ని ఫోల్డ్ చేసినప్పుడు 11.2 mm థిక్నెస్ ఉంటుంది అండ్ అన్ఫోల్డ్ చేసినప్పుడు జస్ట్ 5.2 mm థిక్నెస్ ఉంటుంది. ఎస్, జస్ట్ 5.2 mm థిక్నెస్. నమ్మడానికి చాలా కష్టంగా ఉంది కదా. అండ్ ఈ ఫోన్లో ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫోన్ ఇంత స్లిమ్గా ఉన్నా కూడా ఇప్పటిదాకా ఫోల్డ్ ఫోన్స్లో ఎవ్వరూ ప్రొవైడ్ చేయలేని బిగ్గెస్ట్ బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్, ఇందులో మీకు 5700 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఎంత హెవీ యూజర్ అయినా, గేమ్స్ ఆడినా కూడా లేదా వీడియో రికార్డింగ్స్ లాంటివి చేసుకున్నా కూడా ఇది మినిమం ఆఫ్ 6 hours ఆఫ్ స్క్రీన్ టైం అయితే ఇస్తుంది. అండ్ ఇన్ కేస్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినా కూడా ఇందాక నేను చూపించినట్టుగానే బాక్స్లోనే మీకు 120 వాట్ ఫ్లాష్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వితిన్ 30 to 35 minutesలోనే మీరు 0 to 100% ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ 120 వాట్ ఫ్లాష్ ఛార్జర్ ఒకటే కాదు, ఈ ఫోన్లో మీకు 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఒకవేళ మీకు ఛార్జింగ్ ప్రయారిటీ అయితే మీకు ఛార్జింగ్ విషయంలో ఎలాంటి భయం లేకుండా ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో మీకు 5700 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఫోన్ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఫీల్ అవుతున్నారేమో, బట్ ఇది జస్ట్ 236 grams మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా చేయడం వల్ల మీకు ఆ 236 grams వెయిట్ కూడా ఎక్కడ తెలీదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫోన్ని మీరు OnePlus 12 కానీ లేదా వేరే ఏదైనా ఫోల్డబుల్ ఫోన్తో కంపేర్ చేసి చూస్తే ఈ ఫోన్ చాలా అంటే చాలా లైట్గా అనిపిస్తుంది. మరి ఇలాంటి ఒక ఫోల్డబుల్ ఫోన్లో వీళ్ళు వెయిట్ ఎలా తగ్గించగలిగారు అని ఆలోచిస్తున్నారా? వీళ్ళు ఈ ఫోన్లో కార్బన్ ఫైబర్ మెటీరియల్తో డిజైన్ చేసిన హింజ్ని యూజ్ చేశామని చెప్పారు. ఈ కార్బన్ ఫైబర్ మెటీరియల్ వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది అండ్ దానివల్ల ఈ ఫోన్ వెయిట్ కూడా చాలా తగ్గిపోయింది. అండ్ ఇలాంటి ఒక మెటీరియల్ని యూజ్ చేయడం వల్ల ఫోల్డ్స్లో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనే ఒక భయం కూడా ఉండొచ్చు. కానీ అలాంటి భయం కూడా మీకు అక్కర్లేదు. ఎందుకంటే వివో వాళ్ళు కొన్ని రిగరస్ టెస్ట్ చేసిన తర్వాత ఈ ఫోన్ని డైలీ 100 ఫోల్డ్స్ చేసినా సరే ఇది 12 years దాకా డ్యూరబుల్గా ఉంటుంది అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నారు. జనరల్గా ఫోల్డ్ ఫోన్స్లో ఫోల్డ్ చేసినప్పుడు టాప్లో కానీ లేదా సైడ్స్లో కానీ చిన్న గ్యాప్ అయితే డెఫినెట్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ మీకు ఈ ఎక్స్ఫోల్డ్ 3లో అలాంటి గ్యాప్స్ అయితే అస్సలు కనిపించవు. ఈ ఫోన్ టాప్లో కానీ సైడ్లో కానీ లేదా డౌన్ సైడ్లో కానీ ఫోల్డ్ చేసినప్పుడు మీకు ఎలాంటి గ్యాప్స్ అయితే కనిపించవు. సో డిజైన్ విషయంలో మాత్రం వీళ్ళు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. అలాగే ఈ ఫోల్డ్ ఫోన్స్లో మనం ఫోన్ ఓపెన్ చేసినప్పుడు సెంటర్లో ఉండే క్రీజ్ కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ ఫోన్లో మీకు క్రీజ్ ఉన్న ఫీలింగ్ అయితే ఎక్కడ తెలియదు. ఈ ఫోన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైనా లైట్ కింద పెట్టి కొంచెం టిల్ట్ చేస్తే తప్ప దీంట్లో క్రీజ్ ఉన్న విషయం అయితే మనకు అస్సలు అర్థం కాదు. అండ్ వీడియో కంటెంట్ కానీ లేదా గేమ్స్ కానీ ఇలా ఆడుతున్నప్పుడు అయితే ఆ క్రీజ్ ఫీలింగ్ అయితే ఎక్కడ తెలియదు.
ఈ X Fold 3 డిస్ప్లేకి వివో వాళ్ళ కస్టమ్డ్ ఆర్మర్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఒకటే కాదు, బ్యాక్ సైడ్ కూడా ఈ ఆర్మర్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ మీకు ఉంటుంది. సో ఈ X Fold 3లో మీకు డిజైన్ పరంగా అయితే ఎలాంటి కాంప్రమైజెస్ అయితే లేవు. కాకపోతే కెమెరా మాడ్యూల్ మాత్రం కొంచెం రెగ్యులర్గా అనిపించవచ్చు. అండ్ సైడ్లో మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్తో పాటు ఈసారి అలర్ట్ స్లైడర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ అలర్ట్ స్లైడర్ని OnePlus ఫోన్స్లో యూస్ చేసినట్టు జనరల్, వైబ్రేట్ లేదా సైలెంట్ మోడ్స్కి యూస్ చేయలేం. ఓన్లీ డైరెక్ట్గా సైలెంట్ మోడ్లో కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే జనరల్ మోడ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ డౌన్ సైడ్లో చూసుకున్నట్టయితే మీకు స్పీకర్ గ్రిల్, టైప్-C ఛార్జింగ్ పోర్ట్, మైక్, సిమ్ ట్రే అండ్ టాప్ సైడ్లో కూడా ఇంకో స్పీకర్, ఇలా అన్ని ప్రొవైడ్ చేశారు. ఏది మిస్ చేయలేదు. ఇక ఈ ఫోన్లో డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మీకు అవుటర్ డిస్ప్లే 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ LTPO AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇన్సైడ్ డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మీకు 8.03 ఇంచ్ 2K ప్లస్ LTPO AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు అవుటర్ డిస్ప్లే అయినా ఇన్నర్ డిస్ప్లే అయినా పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు. కలర్స్ కూడా చాలా బ్రైట్గా, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈ డిస్ప్లేలో మీకు 120 Hz రీఫ్రెష్ రేట్తో పాటు ఇప్పటిదాకా ఫోల్డ్ ఫోన్స్లో ఎవరు ప్రొవైడ్ చేయని హైయెస్ట్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్. ఇక ఈ ఫోన్లో సౌండ్ విషయానికి వస్తే సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే అంత లౌడ్గా అయితే అనిపించదు. మీరు మిగతా ఫోన్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ సౌండ్ కొంచెం తక్కువగా అనిపించవచ్చు. సో డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం ఇందులో మనకు ఎలాంటి ఫ్లాస్ అయితే కనిపించవు. అండ్ మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో ఇంకో అడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే ఈ ఫోన్ IPX8 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో డిజైన్ పరంగా మాత్రం దీనికి ఫుల్ మార్క్స్ పడతాయి. అండ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది ఇండియాలోనే ఫస్ట్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో వస్తున్న ఫోల్డబుల్ ఫోన్. ఇది 16GB LPDDR5X ర్యామ్ అండ్ 512GB UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. అండ్ AnTuTu స్కోర్స్లో కూడా ఇది క్లోజ్ టు 20 to 21 lakh స్కోర్స్ని అచీవ్ చేసింది. సో మీకు పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ గేమర్స్ అందరికీ కూడా ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన పవర్ఫుల్ చిప్సెట్తో పాటు దీంట్లో ఉన్న బిగ్ స్క్రీన్ చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది. గేమ్స్ ఆడే టైంలో ఈ బిగ్ స్క్రీన్ యూస్ చేస్తే మీకు ఈజీ కంట్రోల్స్ ఉంటాయి అండ్ బెటర్ గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. ఇక ఈ ఫోన్లో కెమెరా విషయానికి వస్తే మీకు రేర్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 64 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ పెరిస్కోప్ లెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే వీళ్ళు అవుట్ సైడ్ డిస్ప్లేలో ఒక 32 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఇన్సైడ్ డిస్ప్లేలో కూడా ఒక 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇందులో ఫ్రంట్ కెమెరాలోని పిక్చర్ క్వాలిటీస్ కొంతమందికి నచ్చకపోవచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ ఇందులో రేర్ కెమెరాని ఫ్రంట్ కెమెరాలో యూస్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. సో ఇది కూడా మనకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ వివో ఫోన్స్లో Zeiss కొలాబరేషన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇందులో మీకు డిఫరెంట్ కలర్ మోడ్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో మనకు స్కిన్ టోన్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ ఈ Zeiss కొలాబరేషన్లోనే వచ్చే కొన్ని Zeiss పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా మీరు ఈ ఫోన్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ పెరిస్కోప్ లెన్స్ని యూస్ చేసి మీరు 3x వరకు తీసే పిక్చర్స్లో కూడా డీటెయిల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ 10xలో కూడా డీటెయిల్స్ ఓకే, బట్ దాన్ని జూమ్ చేసి చూస్తే మాత్రం మీకు కొంచెం డీటెయిల్స్ మిస్ అయినట్టు అనిపిస్తాయి. అండ్ 10x దాటి మీరు ఇంకా జూమ్ చేసి ఏమైనా పిక్చర్స్ క్లిక్ చేస్తే మాత్రం అందులో డీటెయిల్స్ అంత క్లియర్గా అయితే ఉండవు, బట్ చేసుకోవచ్చు. అండ్ అల్ట్రావైడ్ కెమెరాలో డీటెయిల్స్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీకు ప్రైమరీ కెమెరాలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించవు. కాకపోతే ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి క్లిక్ చేసిన పిక్చర్స్లో క్వాలిటీ మాత్రం కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి మనము వ్యూ ఫైండర్ని సొల్యూషన్లా యూస్ చేయొచ్చు. ఇక ఈ ఫోన్లో వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే ఇందులో రేర్ కెమెరాని యూస్ చేసి 8K 30 FPS దాకా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు సినిమాటిక్ పోర్ట్రేట్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్ కెమెరాస్ని యూస్ చేసి రికార్డ్ చేసిన వీడియోస్లో స్టెబిలైజేషన్ కానీ, డీటెయిలింగ్ కానీ, కలర్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ ఫోన్లో ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి ఓన్లీ 1080p 30 FPS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. సో అదొక డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఫ్రంట్ కెమెరాలో పిక్చర్ క్వాలిటీ అండ్ వీడియో రికార్డింగ్ ఒకటి పక్కన పెట్టేస్తే ఈ ఫోన్లో కెమెరా కూడా చాలా బాగుందని చెప్తాను. ఇక ఈ ఫోన్లో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది Android 14 బేస్డ్ FunTouch OSతో వస్తుంది. అండ్ వివో బ్రాండ్ వాళ్ళు ఈ ఫోన్ మీద 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రామిస్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా యాపిల్ అండ్ సామ్సంగ్ వాళ్ళు 6 years 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలా కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ ఫోన్ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. అలాగే ఈ ఫోన్లో అడిషనల్గా చాలా ఫీచర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. హోమ్ స్క్రీన్ మీద డాక్ అనే ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ ఫోన్లో మీకు ఫ్లెక్స్ మోడ్ అనే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఆప్షన్ యూస్ చేసి యూట్యూబ్ లేదా ఇంకొన్ని యాప్స్లో మీరు హాఫ్ స్క్రీన్ని కంట్రోల్ ప్యానెల్ లాగా కన్వర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ని కూడా యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యాప్ యూస్ చేస్తున్నప్పుడు స్ప్లిట్ స్క్రీన్ కావాలి అనుకుంటే మీరు ఫోన్ని కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ రివర్స్ చేసేస్తే ఆటోమేటిక్గా స్ప్లిట్ స్క్రీన్ వచ్చేస్తుంది. అండ్ ఆ స్ప్లిట్ స్క్రీన్ ఆన్ అయిన తర్వాత కూడా మీరు అడిషనల్గా ఇంకొన్ని యాప్స్ని కూడా అందులో యూస్ చేయొచ్చు. సో మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీటితో పాటు కొన్ని అడిషనల్ జెస్చర్స్ని కూడా యాడ్ చేశారు. అవి కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ లక్కీలీ ఈసారి ఈ ఫోన్లో మీకు ఎక్కువ బ్లోట్వేర్ యాప్స్ అయితే కనిపించవు. అండ్ ఉన్న కొన్ని యాప్స్లో కూడా మీకు యూజ్ లేవు అనుకున్న వాటిని అన్నింటినీ కూడా మీరు ఈజీగా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా కొన్ని ప్రీమియం ఫోన్స్లో ప్రొవైడ్ చేసినట్టు ఇందులో కూడా కొన్ని ఏ ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు. ఏ ట్రాన్స్లేషన్ ఉంటుంది
అండ్ ఏఐని యూజ్ చేసి మీరు ఏదైనా ఒక పెద్ద ఆర్టికల్ని సమ్మరైజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫోటో ఎడిటింగ్లో కూడా కొన్ని ఏఐ ఆప్షన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డిజైన్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా ఇలా అన్నిట్లో కూడా పాజిటివ్ మార్క్స్ స్కోర్ చేసిన ఈ ఫోన్ ఓన్లీ ప్రైస్ విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే దీని ప్రైస్ వచ్చేసి క్లోజ్ టు 1,60,000. అయితే ఇలాంటి ప్రైస్కి ఎవరైనా ఫోన్ కొనాలి అనుకుంటే డెఫినెట్గా ఐదర్ యాపిల్ లేదా శాంసంగ్ ఫోన్ తీసుకోవాలని ఆలోచిస్తారు. కానీ వివో గురించి అయితే ఎవరు ఆలోచించకపోవచ్చు. సో ఆ విధంగా ఈ ఫోన్కి కొంచెం మైనస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే వివోకి మిడ్ రేంజ్ ఫోన్స్లో మాత్రం మంచి పాపులారిటీనే ఉంది. అండ్ రీటైల్ షాప్స్లో కూడా వాటి సేల్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రైస్ రేంజ్లో ఫోన్స్ కొంటారా లేదా అనేది మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ తెలియదు. నాకు పర్సనల్గా ఈ ఫోన్ని ఇంకో 20,000 to 30,000 తక్కువ ప్రైస్లో తీసుకొని వచ్చింటే మాత్రం డెఫినెట్గా దీని సేల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవని అనిపిస్తుంది. సో ప్రెజెంట్ ఉన్న బ్యాంక్ ఆఫర్స్ కాకుండా ఈ ఫోన్ ప్రైస్ని మళ్ళీ ఏమైనా తగ్గిస్తారేమో వెయిట్ చేసి చూద్దాం. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈ కొత్త వివో X Fold 3 Pro ఫోన్. సో ఈ ఫోన్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే దీని ప్రైస్ మీద మీరు ఏమనుకుంటున్నారో దాన్ని కూడా మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.